మీరు ఎలాంటి బిజినెస్ చేస్తున్నా ఏఐ టూల్స్ ద్వారా మీ బిజినెస్ ని డబుల్ చేసుకోవచ్చు. జస్ట్ 49 రూపీస్ కే ఏఐ. నమస్తే మ్యామ్. నమస్తే అండి. పిల్లల్ని పెంచడంలో తల్లిదండ్రుల బాధ్యత ఎంతవరకు ఉంటుందో అండ్ వాళ్ళ చదువు విషయంలో లెక్చరర్ బాధ్యత కూడా అంతే ఉంటుంది. ఇంకా చెప్పుకోవాల్సి వస్తే తల్లిదండ్రుల కన్నా మీ దగ్గర ఎక్కువగా ఉంటారు పిల్లలు. అవునండి. అండ్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో చూసుకుంటే ఎవరన్నా సరే పిల్లల్ని పెంచడంలో కొట్టడం, తిట్టడం, బెదిరించి చేయించడం ఇలాంటి పనులే సాధ్యమవుతున్నాయి. అంటే పిల్లల్ని భయపెడితే కానీ వాళ్ళు లొంగర్ అంటారా, క్రమశిక్షణగా ఉండరంటారా? వాళ్ళని పెంచే విధానం ఏంటంటారు? ఆ పద్ధతి కరెక్ట్ కాదండి. నేను కూడా నా జనరేషన్లో కూడా పిల్లల్ని శిక్షణ ద్వారా, శిక్షలు విధించడం ద్వారా శిక్షణ ఇవ్వచ్చు అనేటువంటి ఒక కాన్సెప్ట్ ఉండేదండి. స్పేర్ ద రాడ్, స్పాయిల్ ద చైల్డ్ అనేటువంటి ఒక పద్ధతిని ఫాలో అవుతూ ఉండేవారు. నేను కూడా మీలాగే చాలా దెబ్బలు తిని క్రమశిక్షణ నేర్చుకుని ఆ పద్ధతిలోనే పెరిగిందాన్ని. కానీ ఆ పద్ధతి వలన క్రమశిక్షణ వస్తుందా అనేటువంటిది అపోహ. అది ఎట్టి పరిస్థితుల్లోనూ రాదు అని నేను భావిస్తాను. దానికి కొన్ని ఉదాహరణలు ఇవ్వగలను మీకు. చిన్న చిన్న ఉదాహరణలు. అతను కారు నడుపుతున్నాడు అనుకోండి. అయితే అతన్ని ఒక పోలీసు వచ్చి జరిమానా అనే శిక్షను విధిస్తాడు. ఒకవేళ స్పీడ్ పెరిగితే ఇంత స్పీడ్లో వెళ్ళాలి అని ఒక రూల్ ఉంటుంది. ఆ రూల్ని దాటుతాడు. దాటినప్పుడు పోలీసు ఒక జరిమానా ఇస్తాడు, శిక్ష. ఆ జరిమానాన్ని కట్టేసి అక్కడ అతని యొక్క భయం వలన ఆ జరిమానా కట్టి స్పీడ్ని తగ్గిస్తాడు. కానీ పోలీసు కనుమరుగు అవ్వగానే మళ్ళీ ఇతను స్పీడ్ పెంచుతాడు. దీన్ని బట్టి మీకు ఏమర్థమవుతుంది సంజయ్ గారు? వాళ్ళ ముందు భయం నటిస్తున్నాడు. అక్కడ శిక్ష అనేది అతనిలో క్రమశిక్షణ నేర్పలేదు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. అంటే అంతర్గతంగా అతనిలో క్రమశిక్షణ రాలేదు. అసలు క్రమశిక్షణ అంటే ఏంటి, శిక్ష అంటే ఏంటి? క్రమశిక్షణ అంటే క్రమంగా ఇచ్చేటువంటి శిక్షణ. క్రమం అంటే నెమ్మది నెమ్మదిగా, అంచెలంచెలుగా ఒక వ్యక్తికి, ఒక విద్యార్థికి కానీ ఒక వ్యక్తికి కానీ మనం నేర్పేటువంటి శిక్షణని క్రమశిక్షణ అంటాం. క్రమశిక్షణలో శిక్ష అనే పదం ఉంది కదా అని చాలా సులువుగా శిక్షణ వాడేసి పిల్లల్ని క్రమశిక్షణలో పెట్టేశామని అనుకుంటున్నారు. కానీ ఇప్పుడు మన పోలీసు విషయంలో మనకు అర్థమైంది ఏంటంటే ఆ శిక్ష విధించడం ద్వారా అతనికి క్రమశిక్షణ అనేది రాలేదు. అంతర్గతంగా అతనికి అది కరెక్ట్ కాదు, ఆ నియమాన్ని నేను పాటించాలనేటువంటి అతనిలో జ్ఞానం కలగలేదు. చిన్న పిల్లలు తీసుకుంటే గోడల మీద గీతలు గీస్తూ ఉంటారండి. తల్లిదండ్రులు అప్పుడే పెయింట్ వేసాం, చాలా బాగుండాలి, నా రూము చాలా సుందరంగా ఉండాలి అనుకుంటూ ఉంటారు. కానీ పిల్లలకి అవన్నీ తెలియదండి. వాడికి పెన్సిల్ దొరికింది, గోడల మీద రాస్తాడు. వెంటనే తల్లి వచ్చి అరవడమో, కరవడమో, లేకపోతే తిట్టడము, ఓ 2 దెబ్బలు వేయడము, లేదా ఇప్పుడు కొత్తగా ఏం చేస్తున్నారంటే డార్క్ రూమ్లో పెడతానని చెప్పి తీసుకుపోయి ఏదో రూమ్లో పడేస్తున్నారు. వాడికి ఎందుకు అసలు పెడుతున్నారు అనే కాన్సెప్టే అర్థం కాదు. పిల్లల్ని డార్క్ రూమ్లో పెడుతున్నారండి. ఇప్పుడు అంటే తల్లిదండ్రులని ఇప్పుడు కొన్ని ముఖ్యంగా నేను యుఎస్ అటువంటి కంట్రీస్లో వెళ్ళినప్పుడు వాళ్ళని కొట్టకూడదు, అక్కడ పిల్లల్ని తిట్టకూడదు. ఇంకేమి చేయలేక వాళ్ళు తీసుకెళ్ళి డార్క్ రూమ్లో, కార్ షెడ్ రూమ్లో పెడతారు. కాసేపు వాడు భయపడిపోయి అతని మార్పు రాకపోగా భయం అనేది ఏర్పడిపోతుంది. కానీ ఆ పిల్లవాడికి నిజం చెప్పాలంటే ఏమీ అర్థం కాదు. ఎందుకు నన్ను తీసుకెళ్ళి రూమ్లో పెట్టారు, నేను చేసిన తప్పేంటి, అది వివరించాలి కదా తల్లి. అది వివరించకుండా కొట్టడం, అరవడం, తిట్టడం ఇటువంటి పద్ధతులను ఉపయోగించడం వలన ఆ పిల్లవాడిలో అవగాహన రాదు. ఇంకా లేదంటే కొంచెం సఫిస్టికేటెడ్గా ఉండే పేరెంట్స్ ఏం చేస్తారంటే, నేను ఈరోజు నీకు డెజర్ట్ ఇవ్వను, ఏ ఐస్ క్రీమో ఇంట్లో ఉంటుంది, నేను దాన్ని ఇవ్వను అని చెప్తారు. అందరూ తింటూ ఉంటారు, వీడికి ఎందుకు నాకు డెజర్ట్ ఇవ్వలేదు, మా అమ్మ ఐ డోంట్ లైక్ యూ మమ్మీ అనేస్తాడు. దాంతో తల్లికి మనసు బాధ అనిపిస్తుంది. పిల్లవాడు ఏ విధంగా శిక్షణ ఏమైనా నేర్చుకున్నాడా? ఆ గీతలు గీయొద్దు, నేను గోడల మీద రాయొద్దు, దీనివల్ల నా ఇంటి యొక్క అందం పోతోంది అని వివరించిందా తల్లి? లేదు. అక్కడ ఏమైందంటే పిల్లవాడు ఆ గోడ మీద రాయడం అనేటువంటిది నాది తప్పు, ఈ విధంగా రాస్తే నా ఇల్లు చెడిపోతుంది, అంటే నా బ్యూటిఫికేషన్లో తక్కువ అవుతుందని అమ్మ ఫీల్ అవుతుందనే విషయాన్ని వివరించకపోవడం. నీకేం కావాలి అసలు? ఆ తల్లి ఏమి ఎక్స్పెక్ట్ చేస్తోంది పిల్లవాడి నుంచి? అటువంటి గీతలు గీయడం వలన మనకి ఇక్కడ ఉన్నటువంటి వాతావరణం లేదా నా గోడలు, మన ఇల్లు అందంగా ఉండకుండా అలంకరించిన గోడల్ని పాడు చేస్తున్నావు నాన్న అనే విషయాన్ని చెప్పరు. అవగాహన లేక
తల్లి మీద ఎవర్షన్ పెంచుకుంటాడు. దాన్ని తీసుకుపోయి డార్క్ రూమ్లో పెట్టాడనో, నాకు ఐస్ క్రీమ్ ఇవ్వలేదనో, ఐ హేట్ యూ అనేటువంటి పదాలు చాలా సులువుగా వాడేస్తున్నారండి. అసలు పెంచే విధానం ఏంటంటారు? అసలు ఇప్పుడు తల్లిదండ్రులు చూసుకుంటే వాళ్ళకి అదే మార్గం, వాళ్ళని క్రమశిక్షణలో పెట్టాలంటే కొన్ని మాటలతో చెప్తే వినరని చెప్పేసి కొడతా ఉంటారు. అవునండి, అదే ముదురుతూ ఉంటుంది. వాడు అసలు కొడితే గానీ విన్న స్టేజ్కి వచ్చేస్తుంటాడు. కొన్ని సందర్భాల్లో కొట్టినా వినరు మన పిల్లలు, కొట్టినా వినరు. అసలు పెంచే విధానం ఏంటంటారు అసలు వాళ్ళని? అంటే నా ఉద్దేశంలో ఏంటంటే వాళ్ళకి ఫస్ట్ వీళ్ళ యొక్క భావన ఏంటి అనేది అర్థం అయ్యేటట్టు చెప్పాలండి. ఇప్పుడు ఇదే గోడ మీద గీసిన గీతలకి తల్లి ఏం చేయాలి? ఒక వైట్ పేపర్ ఇచ్చి, ఒక కలర్ పెన్సిల్ ఇచ్చి, నాన్న దీని మీద గీయి, ఇందు మీద గీయడం వలన వాడు గీసిన దాన్ని వాడిని ప్రశంసించి, ఎంత బాగా గీసావురా, నువ్వు చేసింది ఎంతో బాగుంది. అదే గోడ మీద గీస్తే ఈ పేపర్నే నేను గోడ మీద అతికిస్తాను, అప్పుడు ఇంకా అందంగా ఉంటుంది అనేటప్పటికీ అతనిలో ఉత్సాహం పెరుగుతుంది. గోడ మీద కంటే నేను పేపర్ మీద రాస్తే మా అమ్మ నన్ను పొగిడిందే. పొగడ్త ద్వారా పిల్లవాడిలో క్రమశిక్షణ తీసుకురాగలం, కానీ తిట్టడం, కొట్టడం, అరవడం, డార్క్ రూమ్లో వేయడం ఇటువంటి పద్ధతుల వలన ఆ పిల్లవాడికి అవగాహన రాదు అనేటువంటిది నిశ్చయం. ఈ శిక్షణకి తల్లిదండ్రులే కాదండి, ఉపాధ్యాయులు కూడా చాలా పాత్ర తీసుకోవాల్సి ఉంటుంది. అయితే కొంతమంది ఏమనుకుంటారంటే తల్లిదండ్రులు, పాఠశాల అంటే క్రమశిక్షణ అక్కడి నుంచే రావాలి, క్రమశిక్షణ అనేది మాకు సంబంధం లేదు, ఇది టీచర్లు, ఎక్కడ క్రమశిక్షణ బాగుందండి అని స్కూళ్ళు వెతుక్కుంటూ ఉంటారు. పాఠశాల కాదండి అక్కడ ముఖ్యం. అందులో తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయులు కలిసి చేయాల్సిందే క్రమశిక్షణ. క్రమశిక్షణకి ఇద్దరి పాత్ర కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఓకే మ్యామ్, ఇప్పుడు తల్లిదండ్రులు టీచర్స్కే చెప్తున్నారు డైరెక్ట్గా ఏ విధంగా అంటే, మా పిల్లలు మాట వినకపోతే 2 కొట్టండి, వాడిని మాత్రం మార్క్స్ రావాలి, మాకు పర్సంటేజ్ ఎక్కువ రావాలి, క్లాస్ ఫస్ట్ కానీ స్కూల్ ఫస్ట్ కానీ రావాలి, మీరు కొట్టినా పర్లేదు, తిట్టినా పర్లేదు, ఏం చేస్తారో అది వాడు ఫస్ట్ రావాలి. అవును, ఇదే పద్ధతి ఫాలో అవుతున్నారు ప్రతి తల్లిదండ్రులు వచ్చి చెప్పారు కదా అని ఒకవేళ ఏ టీచర్ అయినా ఒక దెబ్బ వేసింది అనుకోండి, అదే తల్లిదండ్రులు భరించలేరు. వాళ్ళు వెంటనే వచ్చి ఏమంటారంటే, మీరు చెబితే ఎంత చెప్పకపోతే ఎంత చదువు, మా పిల్లవాడిని మాత్రం కొట్టవద్దంటారు. ఎందుకంటే ఒక్కళ్ళు ఇద్దరు అయిపోయారండి. నా జనరేషన్లో మా మదర్ వాళ్ళు ఏమనుకునేవారంటే, గురుకులంలో ఫర్ ఎగ్జాంపుల్ మీరు గురుకులానికి పంపించేవారండి పిల్లల్ని. గురుకులంలో వెళ్ళినప్పుడు ఒక 5 ఏళ్ల పిల్లవాడిని తీసుకెళ్ళి మళ్ళీ 15 ఏళ్ళ వరకు అక్కడనే ఉండి వాడు గురువు ద్వారా అన్నీ నేర్చుకుని వచ్చేవాడు. పాతకాలపు రోజుల్లో మనం శాస్త్రాల్లో వాటిలో చదువుతూ ఉంటాం. అప్పుడు గురువు గారే అన్నీ నేర్పించేవారు. ఇక్కడ తల్లిదండ్రులు ఏమనుకుంటారంటే, టీచర్లు మాత్రమే అంటే ఉపాధ్యాయుల ద్వారానే శిక్షణ రావాలనుకుంటారు. కానీ అక్కడ వాళ్ళ ప్రేమ అనేటువంటిది, వాళ్ళని ఒక దెబ్బ టీచర్ ద్వారా పడినప్పుడు ఇమీడియట్గా కాదండి, మా పిల్లవాడికి మీరు చదువు చెప్పకపోయినా పర్వాలేదు, మా పిల్లవాడిని కొట్టవద్దు అనేటువంటి సిచ్యువేషన్స్ చాలా నేను అనుభవంలో తెలుసుకున్నాను. ఓకే మ్యామ్, ఇంకోటి అడుగుతాను. ఇక్కడ మనం పిల్లల్ని ఎలా పెంచాలన్న విషయం మాట్లాడుకున్నాం, అంటే ఎలా పెంచకూడదు అన్న విషయంలో కూడా మాట్లాడుకున్నాం. అసలు వాళ్ళని అలా కొట్టి పెంచితే వాళ్ళు ఎలా తయారవుతారు? ఇలా కొట్టి పెంచడం వలన వాళ్ళలో భయం ఏర్పడుతుంది, వాళ్ళలో ఆత్మ న్యూన్యత, అంటే వాళ్ళల్లో అసలు నేను ఏం చేస్తున్నాను, నా వలన సమాజానికి చాలా నేను కష్టం కలిగిస్తున్నానేమో, నా వల్ల అలాగా డ్రాప్అవుట్స్, స్కూల్ డ్రాప్అవుట్స్ కూడా మొదలవుతాయి. ఒకవేళ ఉపాధ్యాయుడు కనుక కఠినంగా ఇలా శిక్షిస్తే స్కూల్కి రావడమే మానేస్తారు. అంతేకాదు డ్రగ్ అడిక్షన్ కూడా ఒక కారణం అని చెప్పగలను. అంతేకాకుండా వీళ్ళల్లో ఒక రకమైన తల్లిదండ్రుల పట్ల, ఉపాధ్యాయుల పట్ల భయము, అసహ్యము కూడా ఏర్పడుతుంది. వాళ్ళంటే వాళ్ళ మీద ఉన్న ప్రేమని వారు వేరే రకంగా తీసుకుని ఇంట్లోంచి పారిపోవడం కూడా జరుగుతుంది కొన్నిసార్లు. కాబట్టి ఈ విధానం అనేది కొట్టడం, తిట్టడం, శిక్షించడం ద్వారా మనం పిల్లల్ని మార్చలేము. ప్రేమతో ప్రోత్సహిస్తూ, ఇక్కడ తల్లిదండ్రులు కానీ టీచర్స్ కానీ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, వాళ్ళ నేర్పించేది కరెక్టే, వాళ్ళు కరెక్ట్గా నేర్పిస్తున్నారు, కానీ నేర్పించే విధానంలోనే కొన్ని మార్పులు చేసి వస్తుంది. అంటే నేను వాళ్ళకి చెప్పేంత పెద్దవాడిని కాదు, అంత అనుభవం కూడా లేదు నాకు, కానీ యాజ్ ఏ స్టూడెంట్గా నేను ఒక రోజులో అనుభవించింది. ఏ విధంగా అంటే పేర్లు తీను మ్యామ్, నాకు ఒక టీచర్ అంటే చాలా ఇష్టం. దగ్గర పెట్టుకుని అసలు నువ్వు ఎందుకు చదవలేకపోతున్నావు, అసలు ఎందుకు నాన్న నీకు బ్రెయిన్కి ఎక్కట్లేదు, ఏంటి నీ ప్రాబ్లం అని కూర్చోబెట్టి అడిగితే, నాకు భయం వేస్తుంది మ్యామ్ మీరంటే,
మీరు ఇంత స్టిక్ పట్టుకుని వస్తున్నారు, అది అది టేబుల్ మీద పెడతలేక మాకు దృష్టి దాని మీద ఉంటుంది తప్పితే బోర్డు మీద రావట్లేదు అని చెప్పా. ఆమె నెక్స్ట్ డే నుంచి స్టిక్ తీసుకురావడం మానేసిందండి, కొట్టడం మానేసింది. విత్ ఇన్ 1 by 1 నీకు అర్థమైందని పిలిచి మరీ 1 by 1 అడగడం మొదలుపెట్టిందండి. అండ్ హిందీ అనేది ఒక సబ్జెక్ట్ లా కాకుండా లాంగ్వేజ్ లా నేర్పించారు తను. అవునండి. అప్పుడు మా బ్రెయిన్కి అర్థమైంది, అంటే మేడం వస్తున్నారు ఇంకా ఒక అమ్మ తర్వాత అమ్మలా ట్రీట్ చేసేవాళ్ళం మనం స్కూల్లో. అండ్ అదే స్కూల్లో ఇంకొక టీచర్ ఏ విధంగా అంటే కొడితేనే వింటారు అన్న పద్ధతిలో చెత్త కొట్టేవారు. మేము ఆ కొట్టు నుంచి తప్పించుకోవడానికి క్లాస్ బంక్ కొట్టేవాళ్ళం కానీ ఆ ఎడ్యుకేషన్ అనేది నేర్చుకునే వాళ్ళం కాదు. అదేనండి. ఇక్కడ అంటే వాళ్ళు చెప్పేంత అనుభవం నాకు లేదు, వాళ్ళకి అంటే వాళ్ళని తప్పు పట్టట్లా, అంటే విధానంలో కొన్ని మార్పులు ఉంటే బాగుంటుందని మీ ఇంటెన్షన్. అవునండి. ఉపాధ్యాయుడైనా తల్లిదండ్రులైనా భయం ద్వారా గౌరవాన్ని పొందలేరండి. మీరు ఇందాక చెప్పినట్టుగా ఏ టీచర్ అయితే, ఏ ఉపాధ్యాయురాలు అయితే ఆ స్టిక్ని తేవడం మానేసిందో ఆనాటి నుంచి మీ భయం పోయింది, ఆమెకు దగ్గర అవడం మొదలైంది. మీరు ఎప్పుడైతే దగ్గర అయ్యారో మీ బాధ ఏంటి, అసలు మీ మనోభావాలు ఏంటి అనే విషయాన్ని ఆమె అర్థం చేసుకుని ఏ విషయంలో మీరు ప్రతిభని చూపించగలరు అనేది గ్రహించి దగ్గర చేర్చి ఆ విషయాన్ని నేర్పగలిగింది ఆవిడ. అదే వేరే టీచరు ఎవరైతే కొట్టిందో వారి నుంచి దూరం చేయడానికి మీరు క్లాస్ నుంచి పారిపోయారు. క్లాస్ నుంచి పారిపోతారు, కొన్నిసార్లు తల్లిదండ్రులు ఇదే విధంగా కొడితే ఇంటి నుంచి కూడా పారిపోతారు. సో మనది శిక్ష విధానం కాదు, శిక్ష ఈజ్ నాట్ ఏ వెపన్ టు గెట్ ద డిసిప్లిన్ అనేది ఇది మాత్రం 100% అందరూ ఫాలో అవ్వాల్సిన విషయం. ఇక్కడ ఒకటి అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే క్రమశిక్షణ వేరు, శిక్ష వేరు. క్రమశిక్షణ వేరు, శిక్ష వేరు. క్రమశిక్షణతోటి క్రమశిక్షణకి శిక్ష ఆయుధం కాదు అనేటువంటి విషయం మనకి క్లియర్ గా అర్థమవుతుంది. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ, నమస్తే. ఇవాళ బాలల దినోత్సవ సందర్భంగా బాలలందరికీ నా శుభాకాంక్షలు. మా ఈ చిన్న చిన్న మనసులు, చాలా అందమైన మనసులు, చాలా చక్కటి నిస్వార్థమైన చూపులు ప్రతి మనిషిని ఇన్స్పైర్ చేస్తుందండి. వారికి చెప్పే విధానం ఎంత ప్రేమగా, ఎంత తీయగా ఉంటుందో వారు మనకి అంత దగ్గర అవుతారు, మనం అంటే ఇష్టపడతారు. మనం చెప్పిన సబ్జెక్ట్ని, జ్ఞానాన్ని అవగాహన చేసుకుని భావితరాలకి ఒక గుర్తుగా వారు నిలబడతారు. Absolutely. Thank you, ma'am. Once again, happy Children's Day to all. Happy Children's Thank you very Day. much. Thank you.